హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అయిన బాలామృతంతో కుకీస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. మనకి ఈ కుకీస్ కనుక మనకి పిల్లలకి పెడితే బయట బిస్కెట్లు కూడా అడగరు. దీనికి నేను ఇక్కడ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు బాలామృతాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు బాలామృతానికి పావు కప్పు దాకా మైదా పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ మైదా పిండి చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నానండి. అదేవిధంగా మనకి బాలామృతంలో షుగర్ ఉంటుంది. సో నేను ఇక్కడ షుగర్ ఒక అరకప్పు దాకే తీసుకున్నాను. షుగర్ తక్కువ తినేవాళ్ళు బాలామృతంలో ఉంటే షుగర్ లెవెల్ సరిపోతుంది. దీనిలోకి ఒక పావు స్పూన్ అంత సాల్ట్, అదేవిధంగా బేకింగ్ పౌడర్ ఇక్కడ 1 స్పూన్ దాకా తీసుకుంటున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి. కొంచెం హెల్దీగా చేస్తున్నాను. మనకి పిల్లలకి ఎప్పుడు హెల్దీ ఫుడ్డే ఇవ్వాలి కాబట్టి దీనికి నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా నెయ్యి తీసుకున్నానండి. ఇక్కడ మీకు నెయ్యి బదులు ఆయిల్ కూడా కాగిన ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కాగిన ఆయిల్ 2 స్పూన్స్ వేసేసుకుని దీనిలోకి నేను ఇక్కడ 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ ఏ ఎసెన్స్ కానీ ఏది యూస్ చేయట్లేదు. జస్ట్ మనకి హెల్దీగా పిల్లలకి పెట్టేవి మ్యాక్సిమం మనకి హెల్దీగా ఉంటేనే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుందండి. సో నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ మిక్సీకి వేసుకుని షుగర్తో నేను ఇక్కడ పౌడర్ లాగా చేసేసుకుని తీసుకున్నాను. అదేవిధంగా కొంచెంగా వాటర్ వేసేసుకుని ఇక్కడ నేను చపాతీ పిండిలాగా చేసేసుకుంటున్నానండి. మనకి ఇలా చపాతీ పిండి టైప్లో మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, అదేవిధంగా మెత్తగా ఉండకూడదు. మనకి ఉండలాగా చేసేసుకుని ఇలా 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసేసుకుందాము. కొంచెం సేపు ఉంటే మనకి బేకింగ్ పౌడర్ అనేది చక్కగా పిండికి మొత్తానికి పడుతుందండి. అదేవిధంగా మనకి చక్కగా కుకీస్ మనం చేసేటప్పుడు అవి చక్కగా పొంగుతాయి కూడా. ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసేసుకుంటే చక్కగా పిండి అనేది పొంగటం స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు పిండిని మరీ ఎక్కువ ప్రెస్ చేయకోకుండా చక్కగా మళ్ళీ ఒక ముద్దలాగా చేసేసుకుని ఇప్పుడు నేను ఒక స్టీల్ ప్లేట్ కానీ మనకి ఏ స్టీల్ ప్లేట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ స్టీల్ ప్లేట్లో కొంచెం ఆయిల్, అదేవిధంగా స్టీల్ ప్లేట్ మీద కొంచెం మనకి మైదా పిండి కానీ ఏమైనా చల్లితే మనకి కుకీస్ అనేవి అంటుకోవు. ఇప్పుడు మనం ఆల్రెడీ ముద్దలా చేసుకున్నది చిన్న బిక్కీల్లాగా చేసేసుకుని మనకి ప్లేట్లో మనకి పెట్టేసేసుకుని నేను దీనిపైన కుకీస్ పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారని చెప్పి ఇక్కడ చాకీ చిప్స్ అనేవి పెట్టేసేసుకుంటున్నాను. ఇలా మనం చిన్నవి తీసుకున్న చక్కగా కుకీస్ అనేవి కుక్ అయ్యేటప్పటికి బయట మనకి మార్కెట్లో ఆయిల్ అబ్జర్వ్ పేపర్స్ కూడా ఉంటాయి. ఆయిల్ అబ్జర్వ్ పేపర్స్ ఉన్నప్పుడు దాన్ని కూడా యూజ్ చేసుకుని మన కుకీస్ అనేవి దాని మీద పెట్టుకుంటే ఏమాత్రం మనకి అంటుకోవు. ఇక్కడ మన ఇంట్లో ఏదైతే మందపాటిది మనకి బాండి ఉంటుందో ఆ బాండి పెట్టేసేసి కింద మనకి స్టాండర్డ్ పెట్టేసేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ఈ కుకీస్ అనేవి దానిలో పెట్టుకుని ఇక్కడ కుక్ చేసుకుంటే మనకి 15 మినిట్స్లో చక్కగా బేకింగ్ అయిపోతుంది. చాలా చక్కగా పొంగుతాయండి. మనం కుకీస్ చిన్నగా తీసుకున్నా సరే కుకీస్ అనేవి పెద్దగా చక్కగా పొంగి చాలా చక్కగా మనకి చూడండి ఒక 15 మినిట్స్లో మనకి కుకీస్ అనేవి రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బిస్కెట్స్ కనుక మనం పిల్లలకి పెడితే మనం కానీ పిల్లలు కానీ తిన్నా సరే హెల్త్కి చాలా మంచిది. చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు బయట కుకీస్ అయితే ఏ విధంగా ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఈ కుకీస్ కూడా ఉంటాయి. బట్ కొంచెం మనం తీసిన వెంటనే కొంచెం సేపు ఆరబెట్టుకుంటే కుకీస్ అనేవి గట్టిపడిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి 1 మంత్ అయినా కుకీస్ అనేవి ఉంటాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందని నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.